ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఇద్దరు వ్యక్తులు టీ స్టాల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక అతను అంటాడు, నేను నా భార్యను పోగొట్టుకున్నాను, ఇటీవల కాలంలో నా భార్య మరణించింది అని చెప్తాడు. అదేవిధంగా చెప్తాడు, నా భార్య ఆమె గురించి చెప్తూ ఆమె బ్రతుకున్నప్పుడు తను ఏ విధంగా ప్రేమించిందో, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి క్రైస్తవునిగా తనని ఏ విధంగా తయారు చేసిందో వివరించి చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా మరి ఆమె హఠాత్తుగా ఒకరోజు వ్యాధి బారిన పడింది. అప్పటి నుంచి 2 సంవత్సరాల మంచంలో పడి ఉంది వ్యాధిని అనుభవిస్తా. నేనైతే ఇంటి దగ్గర ఉండేవాడిని కాదు. 12 గంటలు నేను బయటికి వెళ్ళి మరి పని చేసుకొని రావాలి. పని చేసుకొని వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఆమె యొక్క పరిచర్య చేసేవాడిని అనని చిన్న బిడ్డలాగా ఆమెను చూసుకొని ఆమె యొక్క మరి అవసరతలు తీరుస్తా ఆమె 2 సంవత్సరాలు పసిబిడ్డ వల్లే నేను చూసుకున్నాను, కాపాడుకున్నాను. ఇప్పుడైతే ఆమె మరణించింది అని చెప్పి చాలా దుఃఖంతో, బాధతో అతను తన బాధను పక్కన ఉన్న వ్యక్తితో పంచుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, 2 సంవత్సరాలు నువ్వు భార్యని, నువ్వు ఇంట్లో ఉండి కూడా కాదు, బయటకు వెళ్ళి పనిచేసి వస్తా, నీ భార్యని చూసుకొని పరిచర్య చేసావా, చాలా కష్టపడ్డావంటే ఆయన అంటాడు, కాదు ఆమె నా రాణి, నా రాణికి నేను సేవ చేయటం నా ధన్యతగా భావిస్తున్నాను. ఆమె నా జీవిత భాగస్వామి, ఆమె నా జీవిత సహధర్మణచారిణి. మరి నా జీవితంలో మరి నాకు తోడుగా ఉంది, అన్ని పరిస్థితుల్లో నా జీవితాన్ని నిలబెట్టింది. నేను సక్రమమైన మార్గంలో నడవడానికి ఆమె ఎంతగానో తోడ్పడింది. మరి నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించడానికి ఒక మంచి తండ్రిగా, మరి దేవునిలో నేను ఒక మంచి క్రైస్తవ జీవితం జీవించడానికి మరి తను ఎంతగానో నా కొరకు ప్రార్థన చేసింది, నాకు వాక్యం చదవటం, మరి ప్రార్థన చేసుకోవటం నాకు నేర్పించింది. మరి ఏ విధంగా ఒక క్రైస్తవుడు ఏ విధంగా బ్రతకాల లోకంలో నాకు నేర్పించింది. కాబట్టి ఆమె నా జీవితానికి రాణి అని చెప్పి తన భర్త ఆమె గురించి మంచి సాక్ష్యము చెప్తాడు. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:7 దేవుడి వాక్యం కూడా ఇలాగ సెలవిస్తుంది, అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలుగారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమని ఘటమని ఆమెను సన్మానించి అంటే ఆమె జీవితాలు వాళ్ళకి ఎప్పుడు పోలని లేసి ధనపరచమని కాదు, కానీ ఆమెకి అన్ని విషయాల్లో సంతోషం కలిగించమని, ప్రేమించమని. వివాహ విషయంలో దేవుని ఆలోచన ఉంది. మరి భార్య భర్తలు ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరికొకరు సేవ చేసుకుని అనేది దేవుడు మెచ్చే కార్యమే. వివాహం అన్నది దేవుని ఆలోచనే. అది ఆదిలోని దేవుడు ఏదైనా తోటలో వివాహమును నిర్వచించాడు. ఏ విధంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటైన సహాయాన్ని ఆయనే నిర్మించాడు అవ్వమని ఆదాము కొరకు. వారు ఏక శరీరంలో ఎందరు అని చెప్పాడు. మరి ఆ విధంగా భార్యలు మరి బలహీన స్థితిలో ఉంటే వదిలిపోయే భర్తలు ఉన్నారు. అదేవిధంగా మరి భార్యలు బలహీన స్థితి